2G స్కామ్లో ఇరుక్కున్న రాజా ఈ మధ్యకాలంలో మోడీ ప్రభుత్వాన్ని భారతదేశాన్ని ఇరుకుని పెట్టి తను ఈ స్కామ్ వ్యవహారం నుంచి ఈడీ నుంచి సిబిఐ నుంచి తప్పించుకోవాలనే ఆలోచన ఏమో తెలియదు కానీ మాటికి మేము ఇండియాలో భాగస్థులం కాదు, మా సంస్కృతి వేరు, మా ద్రవిడ సంస్కృతి వేరు, మీరు ఆర్యులు మీ ద్రవిడలేము అని ఏదో రకంగా విభజనవాదాన్ని తీసుకొస్తున్నాడు. అంతేకాకుండా భారతదేశం ఒక దేశం కాదు, ఒకే దేశం అయితే ఒకే భాష మాట్లాడాలి కదా, మరి మన దేశంలో ఇన్ని భాషలు మాట్లాడుతున్నారేంటి అని ఒక వితండవాదాన్ని తీసుకొచ్చి తన మీదకి తీసుకొచ్చాడు ఈయన. అక్కడితో ఆగలేదండి. ఆయన ఎలాగైనా సరే భారతదేశంలోంచి తమిళనాడు ఈ సౌత్ ఇండియాని విడగొట్టాలనే ప్రయత్నంలో రకరకాల కామెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి ఈ విభజనవాదాన్ని మోడీ చూస్తూ ఊరుకుంటారా? దీనికి ఎలా బుద్ధి చెప్పాలో అనేది మోడీకి చక్కగా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాజా అరెస్ట్